రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంగడికి వెళ్లి గొంగడి తెచ్చినట్లుగా ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ను అంకెల గారడీగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో అంకెల గారడి చూపించి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12కు 11 స్థానాలను కాంగ్రెస్ పార్టీకి కట్టబెడితే ఈ జిల్లాకు ఏం తెచ్చారో చెప్పాలని రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్లను నిలదీశారు. 18 ఏళ్లు నిండిన మహిళలకు స్కూటీ ఇస్తామని, నెలకు 2500 నగదు, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డులను ఇస్తామని చెప్పి చివరకు ఏమీ ఇవ్వకుండా కోడిగుడ్డు చేతిలో పెట్టారని విమర్శించారు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదని, ఎస్ఎల్బీసీ ఊసేలేదని అన్నారు. మాయమాటలతో మహిళలను, విద్యార్థులను, రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, బిరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, పిల్లి రామరాజు, పోతేపాక లింగస్వామి, మెరియాల వెంకన్న, మోహన్ రెడ్డి, గడ్డం మహేష్, గుర్రం వెంకన్న, రావిరాల వెంకటేశ్వర్లు, రావెల్ల కాశమ్మ, వంగూరి రాఖీ, రేవల్లి కిరణ్, కనకయ్య, అజయ్, సాయి, నరేందర్, గాలి శ్రీను, పగిడి మహేష్, తారా, బలరాం, మధు, కోటి తదితరులు పాల్గొన్నారు. అంగడ్లో పోయి గొంగడు తెచ్చుకున్నట్టుగా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్. మరి మొన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా ఒక బ్రహ్మాండమైన బడ్జెట్, పేద బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బడ్జెట్ కేటాయించి అర్హులైన ప్రతి ఒక్కరికి అదనంగా 3 కోట్ల ఇల్లులు కేటాయించి వ్యవసాయానికి పెద్దపీటేసి మహిళలకి పెద్దపీటేసినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశించిన బడ్జెట్ ఏ రకంగా ఉన్నది? మరి అంకెలతోని గారడీ చేసి కేవలం మోసపూర్విత హామీలతోని తెలంగాణ ప్రజలని మోసం చేసి తెలుగు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ జిల్లా మంత్రులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి మీరు ఆ రోజు ఏమని చెప్పినరో, మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి ఏ రకమైన కేటాయించిందని చెప్పి ఒక తెలివిగా మీరు ఒక ప్రజల్ని మీరు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు. మరి మేము ఈ సూటిగా అడుగుతా ఉన్నాను జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీరు మీ బడ్జెట్లో నల్గొండకి ఏమి ఇచ్చిండ్రు? నల్గొండ ప్రజలు మీకు 12కి 11 ఎమ్మెల్యే సీట్లు గెలిపించి 2 ఎంపీ సీట్లు మీకు గెలిపిస్తే మీరు నల్గొండ జిల్లాకి ఇచ్చింది కోడిగుడ్డు. మహిళల పట్లనైతే మీరు చూసినట్టయితే మహిళలకి మీరు పెద్ద పీఠం వేస్తారని చెప్పి యావత్ తెలంగాణ మహిళలందరూ కోరుకుంటే మీరు తెలంగాణ మహిళలకి మోసం చేసిండ్రు. మీరు ఆ రోజు ప్రతి ఒక్క మహిళకి 18 ఏళ్ళు పూర్తయిన మహిళకి మీరు స్కూటీ ఇస్తా అన్నారు. మరి మీరు ఇచ్చింది ఏంటిది? గాడిద గుడ్డు. మరి మీరు వ్యవసాయంలో మీరేమని చెప్పిండ్రు? మీరు ఒక రైతు భరోసా ఇస్తా అని చెప్పిండ్రు, దాన్ని ఊసేలేదు. మరి మీరు విద్యార్థులకు చూసినట్టయితే మీరు మహిళలకి 2500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పిండ్రు, విద్యార్థులకి 5 లక్షల కార్డు, మీరు విద్యార్థి కార్డు ఏదో ఇస్తా అని చెప్పిండ్రు, మరి అది కూడా లేదు. మీరు తెలంగాణ ప్రజలకి ఈరోజు మరీ ముఖ్యంగా ఎస్ఎల్బీసీని నేను పూర్తి చేపిస్తా, నేను మంత్రుల పక్కన కూర్చుంటా. నల్గొండ జిల్లాలో ఎన్నో ఇరిగేషన్, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ అయితే కానివ్వండి, ఎన్నో ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు ఉంటే చేతగాని మంత్రి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, రెండోసారి మంత్రి అయినావు. నువ్వు మంత్రి అయినప్పటికి కూడా గతంలో నువ్వు మంత్రి అయినప్పుడు కూడా చేతగానివ్వండి అని చెప్పి నిన్ను ఓడగొట్టిండ్రు. మరొకసారి నిన్ను మంత్రి అయినప్పటికీ కూడా నువ్వు నల్గొండకి ఏమీ నిధులు తీసుకురాలేవు. నీకు చేత కాదు, నువ్వు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. నల్గొండకి నిధులు తీసుకురా అన్నటువంటి చేతగాని దద్దమ్మ మంత్రులు మీరు ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలని చెప్పి నల్గొండ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మీరు ఇచ్చిన హామీలు ఏవైతే 6 హామీలు ఉన్నాయో మీతోని కాదు, మీరు నెరవేర్చలేరు. రానున్న స్థానిక ఎన్నికలలో మీరు చూస్తారు, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమవుతుంది, బీజేపీ పెద్ద మెజారిటీతో లోకల్ బాడీ ఎలక్షన్స్, మున్సిపాలిటీలన్నీ కూడా గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ చేతగాని ఎమ్మెల్యేలు, నల్గొండ మంత్రులు అందరూ కూడా రాజీనామా చేయాలని చెప్పి నల్గొండ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ జిల్లా అభివృద్ధికి ఎట్లాంటి ప్రత్యేకమైన నిధులు సాధించడంలో విఫలమైనవి కాబట్టి వీళ్ళు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి యొక్క నల్గొండ జిల్లా వాళ్ళకి అత్యధిక ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు గెలిపించినప్పటికీ కూడా ఈ యొక్క రాజకీయంగా మరి వాళ్ళలో ఉన్నటువంటి అంతర్గత కుమ్మలాటల కారణంగానే ఇవాళ రేవంత్ రెడ్డి పక్షపాత వైఖరి చూపించి నల్గొండకి ఎట్లాంటి ప్రత్యేక నిధులు కేటాయించలేదు. బడ్జెట్లో మొత్తం కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రొటీన్గా అన్ని శాఖలకు నిధులు కేటాయించారు తప్ప నిర్దిష్టంగా ప్రత్యేకంగా ఈ జిల్లాకు ఎట్లాంటి నిధులు కేటాయించడం పోవడం పట్ల బీజేపీ నిరసన తెలియజేస్తూ ఉంది. ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర బడ్జెట్లో మరి ఈ జిల్లాలో 2 మంత్రులు నేను ముఖ్యమంత్రి అనుకొని చెప్పుకునే గొప్ప నాయకులు ఉన్నప్పటికీ మరి ఈ జిల్లాకు ఒక ప్రత్యేక నిధులు తీసుకురాకపోవడం,
మరి చాతగానితనానికి నిదర్శనం. మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ఈ దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి బడ్జెట్ను మరి వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో మరి తీర్మానాన్ని పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మరి ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి రాష్ట్రానికి కేంద్రం నుంచి అనేక రకాలుగా మరి నిధులు వస్తున్నప్పటికీ మళ్ళీ ఏదో మేము పోరాటం చేయలేదు అని చెప్పకుండా మరి అసెంబ్లీలో తీర్మానం చేసిరు. ఈరోజు అదేవిధంగా ఈ రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఉందో ఈ నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాలో దాదాపు 11 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలిపించుకున్నా ఏ ఒక్క ప్రాజెక్టు కూడా ప్రత్యేక నిధులు తీసుకురాలేని పరిస్థితి. మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ మరి 2 మంత్రులు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు ఆనాడు ఏదైతే ఎన్నికల్లో మరి 6 గ్యారెంటీల పేరుతోని మభ్యపెట్టి ఏ ఒక్క గ్యారెంటీని కూడా ఇప్పటివరకు అమలు చేయలేని పరిస్థితి. మహిళలను మోసం చేసి ప్రతి ఒక్క మహిళకి 25,000 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అదేవిధంగా మరి చదువుకున్నటువంటి విద్యార్థులకి మరి మహిళలకి అమ్మాయిలకి మరి స్కూటీని కొనిస్తామని చెప్పారు. మరి అదేవిధంగా రైతు బంధు 15,000 రూపాయలు అన్నారు. ఈ విధంగా మరి 6 గ్యారెంటీలతో పాటు మరి 420 మరి అమలు కాని హామీలు ఇచ్చి మరి ఈ ఒక్క హామీని కూడా మరి అమలు చేయకుండా మరి కేవలము నామమాత్రంగా శాఖలకు బడ్జెట్ కేటాయించి మరి దులుపుకున్న పరిస్థితి. నేను రానున్న రోజుల్లో మరి ఈ నల్గొండ నియోజకవర్గం అభివృద్ధి కోసం మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన కొట్లాడతామని తెలియజేస్తా ఉన్నాం. అనేక సమస్యలతో కూడిన నల్లగొండ ప్రాంతానికి ఈరోజు ప్రవేశించిన బడ్జెట్లో ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించకపోవడం ఈ యొక్క నల్లగొండ జిల్లా మంత్రులు వెంకటరెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది. నిధులు తీసుకురాలని మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ కేసీఆర్ మరి ఏమన్నాడు, కూర్చొని నేను ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తా అన్నాడు. మళ్ళీ అలా రేవంత్ రెడ్డి మరి నిధులు కేటాయించగా ఎన్నికలకు ముందు 11 అసెంబ్లీ స్థానాలు గెలిచి 2 పార్లమెంట్లు గెలిచి నల్లగొండకు తీరని అన్యాయం చేసింది ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. ఈ జిల్లాకు సంబంధించినటువంటి 2 మంత్రులు ఉండి ఆ కుర్చీ అటు పోయిందో అడిగే పరిస్థితి లేదు, వీళ్ళు నిధులు కేటాయించిన పరిస్థితి లేదు. జిల్లాను ఎడారి చేయడానికి యొక్క కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నుతూ ఉంది. మరి ఈరోజు బడ్జెట్లో నల్గొండ జిల్లాకు నిధులు కేటాయించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మరి ప్రజల పక్షాన పోరాడటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. మీ మెడలు వంచి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి నిధులు తెప్పించి మరి యొక్క 6 హామీలు చేసేంత వరకు నిద్రపోదని చెప్పి ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.